అమ్మా నాకే కథ చెప్తావు. హోలీ పండుగ వెనుక ఉన్న అసలైన కారణం కృష్ణుడి అలకని మీకు తెలుసా? చాలా ఏళ్ల క్రితం బృందావనంలో చిన్నారి కృష్ణుడు ఉండేవాడు. కృష్ణుడు నీలం రంగులో ఉండేవాడు, కానీ అతని స్నేహితురాలు రాధ మాత్రం చాలా తెల్లగా ఉండేది. ఒకరోజు కృష్ణుడు తన తల్లి యశోదమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, అమ్మా, రాధ అంత తెల్లగా ఉంది, నేను మాత్రం ఎందుకు నల్లగా ఉన్నాను? నాకు అది నచ్చలేదు. యశోదమ్మ నవ్వి, అంతేనా కృష్ణ, నీకు నచ్చిన రంగులు తీసుకొని వెళ్ళి రాధ ముఖంపై పూసే, అప్పుడు మీ ఇద్దరి రంగులు కలిసిపోతాయి కదా అని చెప్పింది. కృష్ణుడికి ఈ ఆలోచన బాగా నచ్చింది. వెంటనే తన స్నేహితులను పిలుచుకొని రకరకాల రంగులు తీసుకొని వెళ్ళిపోయాడు. రాధ దగ్గరికి వెళ్ళి రాధ ముఖంపై రంగులు చల్లాడు. రాధ కూడా నవ్వుతూ కృష్ణుడిపై రంగులు చల్లింది. మెల్లగా ఊరంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపారు. అప్పుడు ఎవరూ నల్లగా లేరు, తెల్లగా లేరు, అందరూ రంగులుగా మారిపోయారు. మనుషుల రంగులు ముఖ్యం కాదు, మనసులో ఉండే ప్రేమ ముఖ్యం. అందరూ కలిసిమెలిసి ఉండడమే ఈ పండుగ అసలు అర్థం.